మంది మేడం ఒకేసారి ట్విన్స్ తో కన్సీవ్ అయిపోతే ఇద్దరు కిడ్స్ పని ఒకేసారి అయిపోతుంది కదా, ప్లీజ్ మాకు ట్విన్స్ కన్సీవ్ అయ్యేలా చూడండి అని అడుగుతున్నారు. అసలు ట్విన్స్ తో కన్సీవ్ అయితే అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా అండ్ దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? అడ్వాంటేజెస్ పెద్దగా ఏముండదండి. మహా అంటే 2 ప్రెగ్నెన్సీస్ ఒకేసారి అయిపోతాయి. అండ్ ఆల్రెడీ పిల్లల కోసం చాలా ఇయర్స్ ట్రై చేసి ఏజ్ పెరిగి ఉండడం వల్ల కూడా ట్విన్స్ అయితే ఒకేసారి ఇద్దరు పిల్లల పని అయిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. బట్ కాంప్లికేషన్స్ కి వచ్చేసరికి చాలా ఉంటాయి. అవి ఏంటంటే, ఒక బేబీని మాత్రమే మోయగలిగే గర్భసంచిలో ఇద్దరు బేబీస్ ని అకామిడేట్ చేయడం వల్ల స్పేస్ సరిపోక ఎర్లీగా అబార్షన్స్ అవ్వడము, ఆర్ 5th 6th మంత్ లో మిస్క్యారేజెస్ లో ల్యాండ్ అవ్వడము, అండ్ ముందుగా డెలివరీస్ అవ్వడం, అంటే 7th మంత్ లో 8th మంత్ లో డెలివరీ అవ్వడం, వాళ్ళ కంప్లీట్ మెచ్యూరిటీ రాకపోవడం వల్ల వాళ్ళని NICUs లో అడ్మిట్ చేయడం, అంటే గ్లాసెస్ లో పెట్టాల్సి వస్తుంది. అండ్ మదర్ కి కూడా న్యూట్రిషన్ సరిపోదు, అంటే ఒక బేబీకి ఇవ్వగలిగే న్యూట్రిషన్ తను ఇద్దరు బేబీస్ కి ఇవ్వడం వల్ల మదర్ ఎక్కువగా వీక్ అయిపోవడం, అనీమియాలో ల్యాండ్ అవ్వడము, వేరే అదర్ కాంప్లికేషన్స్ రావడం, అండ్ ఎట్ ద సేమ్ టైం ముందుగా డెలివరీ అవ్వడం వల్ల బేబీస్ చాలా వీక్ ఉండడం, వాళ్ళ కోసం చాలా సఫర్ అవ్వడం, ఇలాంటి మల్టిపుల్ కాంప్లికేషన్స్ చూస్తుంటాం.